ధాన్యం కొనుగోలులో అటర్ ఫ్లాప్ అయిన సర్కారుపై ములుగు జిల్లా రైతులు మండిపడుతున్నారు. మంత్రి సీతక్కను నమ్మి ఓట్లేసినందుకు ధాన్యం కొనుగోళ్ల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోనె సంచులు, లారీలు లేక ఇబ్బందులు పడుతున్నామని, మిల్లర్లు నిలువున దోపిడీ చేస్తూ క్వింటాకు 10 నుంచి 15 కేజీలు తరుగు తీస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం తమ వద్దకు వచ్చి వేడుకున్న సీతక్క ఇప్పుడు రైతులు కష్టాల్లో ఉంటే ఎందుకు రావడం లేదని నిలదీస్తున్నారు. మంత్రి గారు అయి ఉన్నారు. లారీలు వస్తలేవు, డీసీఎంలు వస్తలేవు, సంచులు లేవు, చెరుసికం అందుబాటులో ప్లేస్ లేక పోసుకున్నాం. రేపు మాకు వర్షాలు కొడితే మాకు ఇబ్బంది అవుతుంది. బొచ్చని మంది రైతులు పోసుకొని ఉన్నాం. ఈ వరకు మాకు ఎలాంటి అవకాశం లేకుండా, ఎలాంటి సహకారం లేకుండా చేస్తున్నారు. మళ్ళా ఈ ధాన్యం కూడా కొనేటోళ్ళు కూడా చక్కగా పట్టించుకుంటలేరు. మిల్లర్లు కూడా ఎక్కువ తక్కువ దోసుకుంటున్నారు. క్వింటానికి 7-8 కిలోలు కట్ చేస్తున్నారు.